యూట్యూబ్ ఛానల్ చందుని మాట్లాడుతున్నాను. మన ఈరోజు సోలార్ ప్లేట్ గురించి, అది ఎంత పవర్ ఇస్తుందో, మనం దానికి ఐటమ్స్ ఏమేమి పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా సోలార్ ప్లేట్ మనం అలా పనిచేస్తుందో, మీకు అది ఎంత పవర్ వస్తుంది, ఎంత వాట్స్, అది దేనికి పెట్టుకోవాలో, ఇది దేనికి యూజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, సోలార్ ప్లేట్ 19 వాట్స్ ఇస్తుంది. అంత పవర్ మన సన్ రైజ్ ఎంత పడుతుందో ఆ రేస్ బట్టి మనకి పవర్ వస్తుంది. మనకి ఆ పవర్కి ఏదో పని చేస్తాయో చెప్తాను చూడండి. కూలింగ్ ఫ్యాన్ 12 వాట్స్ డీసీ మోటరు. ఇదిగోండి, మనం దీనికి కూలింగ్ ఫ్యాన్స్ ఎన్ని పెట్టుకోవచ్చు అంతే, 2 పెట్టుకుంటే కరెక్ట్గా మనకి కూలింగ్ అని వస్తుంది. ఇది కూడా అంతే, 12 వాట్స్ కూలింగ్ ఫ్యాన్ డీసీ మోటార్. ఇది చూడండి, డీసీ 12 వాట్స్. నెక్స్ట్ మామూలుగా మోటార్, ఇది మనకి పవర్ ఎంత వస్తుంది లైట్ బట్టి తెలుసుకోవచ్చు. ఇది మాత్రం ఇది 10 వాట్స్కి పెట్టుకోవాలి లైట్. మనం 19 వాట్స్కి కాలిపోవచ్చు, పని చేయొచ్చు. సపోజ్ చూపిస్తాను మీకు. మనకి ఎక్కువ పవర్ ఎక్కువ అవుతుంది, లైట్ కాలిపోతే ఇంకా పవర్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. దాంట్లో సిల్క్ వైర్ మీకు ఎంత కావాలో అంతమంది తీసుకోవాలి. మనం ఈ సోలార్ ప్లేట్ పవర్ ఎంత వస్తుందో మీకు చూపిస్తుంది చూడండి. అదిగోండి, సోలార్ ప్లేట్ అక్కడ పెట్టాను. ఇప్పుడు మనం సోలార్ ప్లేట్కి ఎంత పవర్ వస్తుంది మనం చెక్ చేద్దాం. దాని మీద ఇది మల్టీమీటర్ మీద చూడండి జాగ్రత్తగా. ఇదిగోండి, 12 వాట్స్ పెట్టుకోవాలి. 90 వాట్స్ 90.95 చూపిస్తుంది చూడండి. అలాగే చూడండి, మీకు పవర్ తగ్గి అంటే హీట్ టెంపరేచర్ తగ్గి వల్ల టెంపరేచర్ తగ్గుతుంది. ఇక్కడ చూసారు కదా, టెంపరేచర్ పెరుగుతూ వస్తుంది. మీకు టెంపరేచర్ చూపిస్తుంది కదా, చూడండి ఒకసారి మల్టీమీటర్ మీద. చూసారు కనబడుతుంది కదా, మైనస్కి ఎల్లో వైర్ ప్లస్ కాబట్టి ప్లస్ వైర్ ఇచ్చాను, బ్లూ వైర్ మైనస్, బ్లాక్ వైర్ ఇచ్చాను. చూడండి, బాగా గమనించండి. నాకు ఫిల్లింగ్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు కూడా వాట్స్ అనేది తగ్గిపోతుంది చూడండి, పవర్ ఎనర్జీ. చూడండి, నేను తీసాను కూడా అనుకోండి, 16 వాట్స్ వచ్చింది. పవర్ తీసిన అంతే, సోలార్ హీట్ ఇంకా కొంచెం తగులుతుంది కాబట్టి ఇదిగోండి. ఇంకో ప్రాజెక్ట్ చేసేస్తున్నాను. నైన్ వాట్స్ వస్తుంది, చూసారు కదా, 0. నేను మళ్ళీ పెడతాను చూడండి, మళ్ళీ సేమ్ టెంపరేచర్ చూసారు కదా. ఇప్పుడు మనం దీని మీద ఫ్యాన్స్ అన్ని ఎలా తిరుగుతున్నాయో చెక్ చేద్దాం, చూద్దాం. చూడండి, నేను కూలింగ్ ఫ్యాన్ పెట్టాను 12 వాట్స్. చూడండి, 19 వాట్స్ ఉంది కదా పవర్, 19.71 ఉంది కదా. చూడండి, పవర్ అనేది మీకు ఇక్కడ దీని మీద లోడ్ పడితే పవర్ అని తగ్గుతుంది. డేంజరస్ అసలు చేయకుండా పోసేస్తుంది కూడా. చూసారా, అక్కడ సోలార్ హీట్ ఎనర్జీ తగ్గే వల్ల ఇక్కడ తగ్గిపోతుంది. చూసారా ఎంత ఫాస్ట్ అవుతుందో. ఇంకోటి కూడా యాడ్ చేస్తాం చూడండి. మనం చూడండి, ఇంకోటి యాడ్ చేసిన తర్వాత కూడా పవర్ కూడా ఇంకా లోడ్ తగ్గిపోతుంటుంది.
చూసారా 13 వాట్స్ వచ్చింది, అంతే లోడ్ పడిపోయింది. దాని మీద లోడ్ పడిన తర్వాత చూడండి దాని పవర్ అనేది తగ్గిపోతుంది. లోడ్ పడిన తర్వాత కూడా తగ్గింది చూసారా. చూడండి దీన్ని తీసేసిన తర్వాత చూడండి ఎంత వస్తుందో. దీని మీద ఈ ఒక లోడ్ మీద పనిచేస్తుంది. మళ్ళీ 17.58 చూడండి. ఇంకో లోడ్ ఈ ఫ్యాన్ లోడ్ పెట్టిన తర్వాత మీకు లోడ్ అనేది తగ్గిపోతుంది. లోడ్ కూడా పడదు కదా, చూసారు కదా. మల్టీమీటర్ మీద కూడా చూసారు కదా, మనం లోడ్ పెట్టిన వాళ్ళు లోడ్ పెడుతుండగా ఇంకా లోడ్ తగ్గుతుంది. చూడండి ఈ మోటార్ కూడా పెడుతుంది. చూడండి మనకి 14.76 ఎంత చూపిస్తుంది. ఇది పెట్టిన తర్వాత ఇంకా ఎంత తగ్గుతుందో చూద్దాం. ఎన్నైనా పెట్టుకోవచ్చు, చూడవచ్చు మనం. దీని ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు మనం. చూడండి యాంగిల్ లోడ్ పడిపోయింది. 3.40 అని చూపిస్తుంది, చూస్తారు కదా. కూలింగ్ ఫ్యాన్ కూడా ఆగిపోయి చూసారా. తమలో ఈ మోటార్ వేసిన వల్ల లోడ్ కూడా తగ్గింది. మనం తీసుకొస్తుంది చూడండి లోడ్ కూడా. అక్కడ హీట్ ఎనర్జీ కూడా అక్కడ సోలార్ అని పడట్లేదు. ఎండ చూసారు కదా, ఎండ మనకి వచ్చే గదులు మనకి టెంపరేచర్ అనేది పెరుగుతుంది. చూడండి అలాగా టెంపరేచర్ కూడా పెరుగుతుంది. చూడండి అందులో 4.75 ఉంది. ఇప్పుడు 6 పాయింట్ ఎండ అనేది పెరుగుతూ కూడా మనకి టెంపరేచర్ అనేది వస్తుంటుంది. చూడండి అందులో పెట్టాం కదండి, మేము పెట్టిన లోడ్ తగ్గింది అనుకున్నాము. చూసారు కదా, ఇంత మనం ఈ లోడ్ పెట్టిన తర్వాత 4.85 ఉంది. కూలింగ్ ఫ్యాన్ కూడా ఆగిపోతాయి దీనివల్ల. అది డీసీ మోటార్లు ఎన్ని పెట్టుకోవచ్చు, ఇది నాన్ డీసీ కాదు కదా. తీసి చూడండి కూలింగ్ ఫ్యాన్ కూడా మీకు తిరగడం కూడా జరుగుతుంది. చూడండి స్కేల్ అయితే పెడుతుంది. చూడండి మీకు వీడియో ఎక్కువ చెప్తాను అనుకోవద్దు, ఎందుకంటే ఈ సోలార్ ప్లేట్ మీద ఏటేటి మనకి పనిచేస్తాయి, ఏవి లోడ్ ఎక్కువ లోడ్ పెట్టిన తర్వాత లోడ్ తగ్గిపోతుందో మనం దేనికి యూజ్ చేసుకోవచ్చు అని మేము తెలుసుకోవడానికి. చూసారా 14.25 ఉంది కదా. ఈ లైట్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ వాట్స్ తగ్గిపోయి చూసారా 13.75. జస్ట్ అయితే కూలింగ్ ఫ్యాన్లకి బ్యాటరీలకి ఇది పనిచేస్తుంది. ఇది కూడా పనిచేస్తుంది, అది కూడా సింగిల్గా పనిచేస్తుంది ఈ మోటరు. ఈ కూలింగ్ ఫ్యాన్ ఒకటి తీసిన తర్వాత ఇంకో కూలింగ్ ఫ్యాన్ దీనికి యాడ్ చేసి ఉంటే 5.55 వస్తుంది వాట్స్. దానికి ఇంకా ఈ కూలింగ్ ఫ్యాన్ ఈ మోటార్కి ఆ లైట్కి యాడ్ చేస్తే 8.7. ఒకసారి ట్రై చేసి చూడండి. వాళ్ళ సోలార్ ప్లేట్స్ ఉన్న తర్వాత మీరు ఒకసారి చూడండి, దాని మీటర్ మీద చెక్ చేసి చూడండి ఎంత పవర్ వస్తుంది మీరు తెలుసుకోండి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎంతమంది తెలుసుకుంటారు ఈ సోలార్ ప్లేట్ వల్ల ఏ టైప్ పని చేస్తున్నాయి, దేని మనం ఏటి యూజ్ చేసుకోవచ్చు అనింది. చూడండి ఇదిగోండి ఎండ కూడా మీకు సన్ రైజ్ కూడా తగ్గుతుంది. చూసారా సన్ రైజ్ కూడా తగ్గిపోయింది. చూసారా సన్ రైజ్ పెరిగిన కోలా మీకు
ఎనర్జీ అనేది పెరుగుతుంది తగ్గుతుంది చూసారా? అది ఎనర్జీ ఉంది కదా, ఈ ఫ్యాన్స్ కూల్ అనేది స్లోగా తిరుగుతుంది. ఎనర్జీ ఫుల్గా ఇస్తే ఫాస్ట్గా తిరుగుతుంది. చూడండి, నేను 1 మోర్ ఫ్యాన్ తప్పిస్తున్నాను. చూసారా, 16 వాట్స్కి ఫ్యాన్ సింగల్గా అయితే ఎంత తీసుకుంటుంది. 19 వాట్స్ నుంచి 7 అంతే చూసుకోండి. ఎంత ఈ ఫ్యాన్ వాట్స్ ఎంత తీసుకుని చూసుకోండి. మీరు చూసారు కదా, 19 వాట్స్ పవర్కి ఇప్పుడు ఈ పవర్ ఇది ఎక్కిన తర్వాత ఎంత తగ్గింది చూడండి ఒకసారి. 2 వాట్స్ తగ్గింది. 2 వాట్స్ 19 వాట్స్ 2 వాట్స్ తగ్గింది చూసారా? చూడండి, ఇప్పుడు ఇంకో అదే ఫ్యాన్ వెళ్ళగలరు. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని సెండ్ చేయండి అందరికీ, ఫ్రెండ్స్కి అందరికీ.